పార్ట్ 1 లో మనం ఒక సింపుల్ క్వశ్చన్ తో స్టార్ట్ అయిన కూచీ సాకే ఓనా నుంచి రైల్వే ట్రాక్స్ దగ్గర వినిపించే టీకే టీకే సౌండ్ వరకు బాత్రూమ్ లో రెడ్ పేపరా బ్లూ పేపరా అని అడిగే అకామాంటో వరకు చూసాం. కానీ బాత్రూమ్ లెజెండ్స్ లో ఇంకా ఒక పేరు ఉంది. జపాన్ లో ఒక స్కూల్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు థర్డ్ ఫ్లోర్ లో థర్డ్ స్టాల్ దగ్గర 3 సార్లు నాక్ చేసి ఒక పర్టికులర్ క్వశ్చన్ అడిగితే లోపల నుంచి ఒక అమ్మాయి ఆన్సర్ ఇస్తుందని లెజెండ్. ఆమె పేరు హనాకో శాన్. ఇమాజిన్ చేయండి, స్కూల్లో క్లాసెస్ కంప్లీట్ అయ్యాయి. ఈవినింగ్ టైం, కారిడార్స్ ఆల్మోస్ట్ ఎంప్టీ. టీచర్స్ వెళ్ళిపోయారు, స్టూడెంట్స్ కూడా ఇంటికి వెళ్ళిపోయారు. మీరు మీ ఫ్రెండ్ తో ఒక ఛాలెంజ్ కోసం స్కూల్ బాత్రూమ్ దగ్గరికి వెళ్ళారు. బాత్రూమ్ డోర్ ఓపెన్ చేస్తారు. లోపల 6 స్టాల్స్ ఉంటాయి. లైట్స్ ఫ్లిక్కర్ అవుతూ ఉన్నాయి. వాటర్ ట్యాప్ నుంచి స్లోగా ఒక్కొక్క డ్రాప్ టిప్ టిప్ అని కొంచెం సైలెన్స్, మళ్ళీ టిప్. మీ ఫ్రెండ్ చెప్తాడు థర్డ్ ఫ్లోర్ థర్డ్ స్టాల్. మీరు నవ్వుకుంటూ అక్కడికి వెళ్ళారు. డోర్ ముందు నిల్చొని నాక్ నాక్ నాక్, మళ్ళీ సైలెన్స్. మీ ఫ్రెండ్ లో వాయిస్ లో అడుగుతాడు, హనాకో శాన్ ఉన్నావా అని. కొన్ని సెకండ్స్ ఏం జరగదు. మీరు ఆల్మోస్ట్ లాఫ్ చేయబోతున్న మూమెంట్ లో, అంటే నవ్వే మూమెంట్ లో లోపల నుంచి ఒక చిన్న వాయిస్ ఉన్నా. అప్పుడు మీ ఫేస్ మీద ఉన్న స్మైల్ మాయమైపోతుంది. ఎందుకంటే అక్కడ మీరిద్దరు తప్ప స్కూల్లో ఎవ్వరూ ఉండకూడదు. హనాకో శాన్ జపానీస్ స్కూల్ గోస్ట్ స్టోరీస్ లో మోస్ట్ ఫేమస్ ఫిగర్స్ లో ఒకటి. డిఫరెంట్ వర్షన్స్ లో ఆమె అపీరెన్స్, డెత్ అండ్ సమార్నింగ్ రిచువల్ చేంజ్ అవుతాయి. కానీ కామన్ వర్షన్ లో స్కూల్ బాత్రూమ్ లో ఉన్న యంగ్ గర్ల్స్ స్పిరిట్ గా డిస్క్రైబ్ చేస్తారు. కొన్ని వర్షన్స్ లో థర్డ్ ఫ్లోర్ గర్ల్స్ బాత్రూమ్ లో థర్డ్ స్టాల్ ని మెన్షన్ చేస్తారు. 3 సార్లు నాక్ చేసి హనాకో శాన్ ఉన్నావా అని అడిగితే ఆన్సర్ వస్తుందని చెప్తారు. కానీ హనాకో శాన్ స్టోరీకి ఒక సింగిల్ ఆరిజిన్ అని చెప్పడం కరెక్ట్ కాదు. కొన్ని వర్షన్స్ లో ఆమె వరల్డ్ వార్ 2 టైంలో స్కూల్లో హైడ్ అయిన చైల్డ్ అని చెప్తారు. కొన్ని వర్షన్స్ లో స్ట్రేంజర్ ఆర్ అబ్యూసివ్ పేరెంట్ వల్ల చనిపోయిందని చెప్తారు. ఇంకో వర్షన్ లో బుల్లింగ్ వల్ల స్కూల్ బాత్రూమ్ లో సూసైడ్ చేసుకుందని చెప్తారు. ఇవి ఫ్లోక్లోర్ వర్షన్స్ మాత్రమే. ఈ ఇన్సిడెంట్స్ కి కన్ఫర్మ్డ్ హిస్టారికల్ ప్రూఫ్స్ ఉందని చెప్పలేం. ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే స్టోరీలో ఆమె పాస్ట్ కన్నా ఆమె లొకేషన్ ఇంపార్టెంట్. స్కూల్ బాత్రూమ్ స్టూడెంట్స్ కి ఆల్రెడీ ఫెమిలియర్ ప్లేస్, డైలీ వెళ్లాల్సిన ప్లేస్. కానీ సేమ్ ప్లేస్ లో థర్డ్ స్టాల్ లో గోస్ట్ ఉంది అని రూమర్ క్రియేట్ అయితే ఆర్డినరీ బాత్రూమ్ సడన్లీ డేంజరస్ ప్లేస్ లా అనిపిస్తుంది. పోస్ట్ వార్ జపాన్ లో స్కూల్ ఆర్కిటెక్చర్ అండ్ స్కూల్ గోస్ట్ స్టోరీ కల్చర్ డెవలప్ అవ్వడంతో హనాకో శాన్ టైప్ స్టోరీస్ స్టూడెంట్స్ మధ్య పాపులర్ అయ్యాయి. తర్వాత 1980s స్కూల్ హర్రర్ బూమ్ అండ్ 1990s స్కూల్ గోస్ట్ స్టోరీస్ కల్చర్ వల్ల ఈ లెజెండ్ నేషన్ వైడ్ గా ఇంకా పాపులర్ అయింది. అందుకే హనాకో శాన్ ని జస్ట్ బాత్రూమ్ గోస్ట్ అని చూస్తే స్టోరీలో ఉన్న మెయిన్ పాయింట్ మిస్ అయిపోతాం. ఇది ఒక స్కూల్ రిచువల్ లాగా కూడా వర్క్ చేస్తుంది. ఒక స్టూడెంట్ ఇంకొక స్టూడెంట్ ని ఛాలెంజ్ చేస్తాడు, నీకు డేర్ ఉంటే హనాకో శాన్ ని పిలువు అని. ఒకరు ట్రై చేస్తారు, తర్వాత స్టోరీ ఇంకొకరికి చెప్తారు. నెక్స్ట్ స్టూడెంట్ ఇంకో డీటెయిల్స్ యాడ్ చేస్తాడు. ఈవెన్చువలీ గోస్ట్ కన్నా రిచువల్ ఇంపార్టెంట్ అయిపోతుంది. అండ్ పర్హాప్స్ అదే అర్బన్ లెజెండ్ కి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. మీరు గోస్ట్ ని బిలీవ్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ ఛాలెంజ్ యాక్సెప్ట్ చేస్తే చాలు. కానీ బాత్రూమ్ లెజెండ్ నుంచి బయటికి వచ్చాక జపాన్ లో ఒక కంప్లీట్లీ డిఫరెంట్ టైప్ ఆఫ్ భయాన్ని క్రియేట్ చేసిన స్టోరీకి వెళ్దాం. ఈసారి స్కూల్ కాదు, నైట్ రోడ్ కాదు, సమ్మర్ వెకేషన్, ఒక విలేజ్, ఒక ఫ్యామిలీ హౌస్, ఒక 8 అడుగుల టాల్ ఉమెన్ హాచిషాకు సమా. ఇమాజిన్ చేయండి, మీరు సమ్మర్ హాలిడేస్ లో మీ గ్రాండ్ పేరెంట్స్ హౌస్ కి వెళ్లారు. హౌస్ సిటీకి చాలా దూరం, చుట్టూ పొలాలు, చెట్లు, ఎంటీ రోడ్స్. డే టైంలో పీస్ఫుల్ గా ఉంటుంది. కానీ ఒక ఆఫ్టర్నూన్ టైం మీరు అవుట్ సైడ్ గార్డెన్ లో నిల్చొని ఉన్నప్పుడు కొంచెం దూరంలో ఒక ఆకారం కనిపిస్తుంది. ఫస్ట్ నార్మల్ పర్సన్ లో అనిపిస్తుంది, కానీ ఆమె హైట్ నార్మల్ కాదు, చాలా ఎత్తుగా ఉంటుంది. చాలా అంటే చాలా ఎత్తుగా. వైట్ బ్రిమ్మెడ్ హ్యాట్, ఫేస్ క్లియర్ గా కనిపించదు. ఆమె అక్కడే నిల్చొని ఓ ఓ ఓ అని స్ట్రేంజ్ సౌండ్ చేస్తున్నట్టు వినిపిస్తుంది. మీరు ఫస్ట్ ఇగ్నోర్ చేస్తారు. కానీ మీ గ్రాండ్ ఫాదర్ సడన్లీ మీ భుజం పట్టుకొని లోపలికి రా అని చెప్తాడు. డోర్ క్లోజ్ చేస్తాడు, విండోస్ క్లోజ్ చేస్తాడు. అండ్ తరువాత అప్పుడే మీ ఫేస్ చూసి సీరియస్ గా అడుగుతాడు, నీకు ఆ ఉమెన్ కనిపించిందా? మీరు ఎస్ అని చెప్పగానే అతని ఎక్స్ప్రెషన్ మారిపోతుంది. బికాస్ హాచిషాకు సమాని చూసిన చిల్డ్రన్ కి డేంజర్ అని ఒక మోడర్న్ జపనీస్ లెజెండ్ చెప్తుంది. హాచిషాకు సమా అంటే లిటరలీ 8 షాకు టాల్ ఉమెన్ అనే మీనింగ్. లెజెండ్ లో ఆమె అన్యూజువలీ టాల్ ఉమెన్ గా వైట్ క్లాతింగ్ అండ్ హ్యాట్ తో అపియర్ అవుతుంది.
అంటే కనిపిస్తుంది. స్టోరీ 2000 జపానీస్ ఇంటర్నెట్ 2 ఛానల్ అకాల్ట్ కల్చర్ లో సర్క్యులేట్ అయిన మోడర్న్ అర్బన్ లెజెండ్ గా కామన్లీ ఐడెంటిఫై చేస్తారు. విత్ 2008 అసోసియేటెడ్ విత్ ఎమర్జెన్స్. లెజెండ్ ప్రకారం ఒక యంగ్ బాయ్ సమ్మర్ హాలిడేస్ కోసం కంట్రీ సైడ్ లో రిలేటివ్స్ హౌస్ కి వెళ్తాడు. అక్కడ గార్డెన్ లో ఆడుకుంటున్నప్పుడు డిస్టెన్స్ లో ఒక ఎక్స్ట్రీమ్లీ టాల్ ఉమెన్ ని చూస్తాడు. ఫస్ట్ ఆ ఆకారం ని ఆర్డినరీ పర్సన్ అనుకుంటాడు, కానీ హైట్ ఇంపాసిబుల్ గా అనిపిస్తుంది. తరువాత ఓ ఓ ఓ అనే వాయిస్ ఆర్ సౌండ్ వినిపిస్తుంది. ఆ అబ్బాయికి డేంజర్ అర్థం కాదు, కానీ ఎల్డర్స్ రియాక్షన్ చూసి సిచ్యువేషన్ సీరియస్ అని తెలుస్తుంది. ఆమె ఆ పిల్లవాడిని టార్గెట్ చేసిందని ఫ్యామిలీ రియలైజ్ చేస్తుంది. అప్పుడు ఆ పిల్లవాడిని ఇంట్లో లాక్ చేసి ప్రొటెక్ట్ చేయడానికి రిచువల్స్, రిలీజియస్ ఆబ్జెక్ట్స్ అండ్ వేరియస్ ప్రికాషన్స్ యూజ్ చేస్తారు అని లెజెండ్స్ వర్షన్స్ చెప్తాయి. కానీ ప్రాబ్లం ఏంటి అంటే హాచిషాకు సమా నార్మల్ గోస్ట్ లా కాదు. ఆమె జస్ట్ వన్ లొకేషన్ లో హాంట్ చేయదు, అంటే వేటాడదు, వెంటాడదు. ఒకే లొకేషన్ లో వేటాడదు, వెంటాడదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆమె ఫాలో చేస్తుందని లెజెండ్. డోర్ క్లోజ్ చేసినా, విండోస్ క్లోజ్ చేసినా, ఆ పిల్లవాడిని హైడ్ చేసినా డేంజర్ కంప్లీట్లీ డిసప్పియర్ అవ్వదు. కొన్ని వర్షన్స్ లో హాచిషాకు సమా టార్గెట్ అయిన పర్సన్ ని డేస్ ఆర్ వీక్స్ తర్వాత కూడా ఫాలో చేస్తుందని చెప్తారు. అందుకే స్టోరీలో బిగ్గెస్ట్ భయం ఆమె అపీరియన్స్ కాదు, ఎస్కేప్ పాసిబులా కాదా అనే డౌట్, తప్పించుకోవడం కుదురుతుందా కుదరదా అనే డౌట్. కానీ ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కల్చర్ డిఫరెన్స్ ఉంది. ఓల్డ్ ఫోల్క్లోర్ లో మాన్స్టర్ యూజువల్లీ ఫారెస్ట్, మౌంటైన్స్, అబాండెడ్ ప్లేసెస్ లో ఉంటాయి. హాచిషాకు సమా మాత్రం మోడర్న్ సెట్టింగ్ లో క్రియేట్ అయిన స్టోరీ. ఫ్యామిలీ హోమ్, సమ్మర్ వెకేషన్, గ్రాండ్ పేరెంట్స్, కంట్రీ సైడ్, ఇంటర్నెట్ ఫారమ్స్. అంటే ఓల్డ్ గోస్ట్ స్టోరీ అట్మాస్ఫియర్ ని మోడర్న్ కమ్యూనికేషన్ తో కంబైన్ చేసిన ఎగ్జాంపుల్. ఎర్లీ 2000s ఇంటర్నెట్ ఫారమ్స్ లో అనోనిమస్ యూజర్స్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ స్టైల్లో స్టోరీస్ పోస్ట్ చేయడం కామన్. హాచిషాకు సమా అలాంటి మోడర్న్ నెట్ ఫ్లోక్లో జనరేషన్ కి రిప్రజెంటేటివ్ ఎగ్జాంపుల్ గా కన్సిడర్ చేస్తారు. అందుకే హాచిషాకు సమా స్టోరీ వింటున్నప్పుడు ఒక స్ట్రేంజ్ ఫీలింగ్ వస్తుంది. ఇది ఓల్డ్ లెజెండా లేక ఎవరో ఇంటర్నెట్ లో క్రియేట్ చేసిన స్టోరీయా? ఆన్సర్ ప్రొబాబ్లీ ఫోల్క్లోర్ ఇట్ సెల్ఫ్ లాగా సింపుల్ కాదు. బికాస్ మోడర్న్ అర్బన్ లెజెండ్స్ కి ఎగ్జాక్ట్ బౌండరీ ఉండదు. ఒక పర్సన్ ఫిక్షన్ గా క్రియేట్ చేసిన స్టోరీ ఇంకొకరు ట్రూ ఎక్స్పీరియన్స్ లాగా షేర్ చేస్తే, థర్డ్ పర్సన్ దానికి పర్సనల్ డీటెయిల్స్ యాడ్ చేస్తే ఫ్యూ ఇయర్స్ లో ఫిక్షన్ అండ్ రియాలిటీ మధ్య లైన్ బ్లర్ అయిపోతుంది. కానీ నెక్స్ట్ స్టోరీలో ఆ లైన్ ఆల్మోస్ట్ కంప్లీట్లీ డిసప్పియర్ అయిపోతుంది. బికాస్ ఆ లెజెండ్ ఒక ఫిజికల్ మానిస్టర్ గురించి కాదు, మీరు చూస్తున్న ఆబ్జెక్ట్ గురించి. కునే సమ్మర్ ఆఫ్టర్నూన్ జపాన్ కంట్రీ సైడ్, స్కై బ్రైట్ గా ఉంది, వరి పొలాలు ఎండ్లెస్ గా స్ప్రెడ్ అయి ఉన్నాయి, గాలి ఆల్మోస్ట్ లేదు. మీరు ఫీల్డ్ ఎడ్జ్ దగ్గర నిల్చొని డిస్టెంట్ ఆరిజన్ ని చూస్తున్నారు. అప్పుడు చాలా డిస్టెన్స్ లో, చాలా దూరంలో ఒక వైట్ ఆకారం కనిపిస్తుంది. మనిషి షేప్ లా ఉంది, కానీ సంథింగ్ రాంగ్. అది స్టిల్ గా ఉండదు, కంటిన్యూస్ గా ట్విస్ట్ అవుతుంది, విగిల్ అవుతుంది. లెఫ్ట్ రైట్ కూనే అని జపానీస్ లో ట్విస్టింగ్ ఆర్ విగ్లింగ్ మూమెంట్ ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వర్డ్ నుంచి ఈ లెజెండ్ పేరు వచ్చింది. మీరు ఫస్ట్ అనుకుంటారు మేబీ స్కార్ క్రౌ, కానీ పొలంలో విండే లేదు, ఫిగర్ మాత్రం మూవ్ అవుతుంది, ఆ ఆకారం కదులుతుంది. మీరు కొంచెం క్లోజ్ గా చూడాలి అనుకుంటారు. అప్పుడు పక్కన ఉన్న పర్సన్ సడన్ గా చెప్తాడు, దాని దగ్గరికి వెళ్ళకు. మీరు అడుగుతారు ఎందుకు? ఆన్సర్, దాని ఫేస్ ని చూస్తే అక్కడ స్టోరీ డార్క్ అయిపోతుంది. లెజెండ్ ప్రకారం దానిని టూ క్లోజ్లీ, చాలా దగ్గరగా అబ్జర్వ్ చేయడం ఆర్ అప్రోచ్ చేయడం డేంజరస్. కానీ వర్షన్స్ లో వ్యూవర్ మ్యాడ్నెస్ ఆర్ డెత్ కి గురవుతుందని చెప్తాయి. కానీ కూనే స్టోరీకి ఒక మేజర్ డిఫరెన్స్ ఉంది. ఇది ఓల్డ్ ఫోల్క్లోర్ నుంచి వచ్చిన సెంచరీస్ ఓల్డ్ మాన్స్టర్ అని చెప్పడం కరెక్ట్ కాదు. ఇది డాక్యుమెంటెడ్ సర్క్యులేషన్ ఈజ్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు ఎర్లీ జపనీస్ ఇంటర్నెట్ ఫారమ్స్. ఏ ఫిక్షనల్ గోస్ట్ స్టోరీ అరౌండ్ 2000 పీరియడ్ లో గోస్ట్ స్టోరీ సబ్మిషన్ సైట్స్ లో అపియర్ అయ్యి తరువాత 2 ఛానల్ అకాల్ట్ బోర్డ్స్ లో స్ప్రెడ్ అయ్యిందని సోర్సెస్ ట్రేస్ చేస్తున్నాయి. ఇక్కడ హర్రర్ ఏంటి అంటే నీకు తెలియదు అక్కడ నువ్వు చూస్తుంది ఏంటి అని. డిస్టెంట్ ఆబ్జెక్ట్ ని ఐడెంటిఫై చేయలేకపోవడం, బ్రెయిన్ ఇమ్మీడియట్ గా ఆన్సర్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. పర్సనా, ఫ్లాగా, స్కార్ క్రౌవా, ప్లాస్టిక్ షీటా? రియల్ ప్రపంచంలో కూడా డిస్టెంట్ ఆబ్జెక్ట్స్ సన్లైట్, హీట్ ఏజ్, విండ్ పర్స్పెక్టివ్ వల్ల స్ట్రేంజ్ గా అపియర్ అవ్వచ్చు. ఎస్పెషల్లీ ఓపెన్ పొలాల్లో స్కార్ క్రౌ, క్లాత్, రిఫ్లెక్టివ్ మెటీరియల్ మూవ్మెంట్ కూడా సూపర్ న్యాచురల్ గా మిస్ ఇంటర్ప్రెట్ అవ్వచ్చు. కానీ లెజెండ్
ఆ అన్సర్నిటీని వెపన్ గా యూజ్ చేస్తుంది. క్లోజర్ గా చూడు అని బ్రెయిన్ చెప్తుంది. డోంట్ లుక్ అని స్టోరీ చెప్తుంది. అందుకే కూనేలో మాన్స్టర్ కన్నా క్యూరియాసిటీ ఇట్ సెల్ఫ్ డేంజర్. మీరు చూడకూడదని తెలిసిన తరువాత కూడా చూడాలి అనిపిస్తుంది. అదే హర్రర్. కానీ ఇంటర్నెట్ ఇట్ సెల్ఫ్ ఒక హర్రర్ స్టోరీగా మారితే గోస్ట్ మీ రూమ్ లోకి రావాల్సిన అవసరం లేదు. మీ కంప్యూటర్ స్క్రీన్ మీద ఒక పాపప్ చాలు. ది రెడ్ రూమ్. ఇమాజిన్ చేయండి, లేట్ నైట్ రూమ్ లో మీరు ఒక్కరే ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ బ్రౌజ్ చేస్తున్నారు. సడన్లీ స్క్రీన్ మీద ఒక స్మాల్ పాపప్, రెడ్ బ్యాక్గ్రౌండ్, బ్లాక్ టెక్స్ట్, ఒక సింపుల్ క్వశ్చన్, డూ యూ లైక్? మీరు క్లోజ్ చేస్తారు. పాపప్ డిసపియర్ అవుతుంది. ఫ్యూ సెకండ్స్ తరువాత మళ్ళీ వస్తుంది. సేమ్ రెడ్ స్క్రీన్, సేమ్ క్వశ్చన్. మీరు ఇరిటేషన్ తో క్లోజ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఈసారి టెక్స్ట్ చేంజ్ అయ్యింది. డూ యూ లైక్ ద రెడ్ రూమ్? మీరు స్క్రీన్ ని చూస్తూ ఉంటారు. తరువాత అప్పుడే కంప్యూటర్ స్క్రీన్ కంప్లీట్లీ రెడ్ అండ్ సమ్వేర్ ఆన్ ద స్క్రీన్ నేమ్స్ వన్ ఆఫ్టర్ ఎనదర్. రెడ్ రూమ్ విక్టిమ్స్ నేమ్స్. మీరు నెక్స్ట్ నేమ్ ఏంటి అని చూస్తారు. సడన్లీ స్క్రీన్ బిహైండ్ రిఫ్లెక్షన్ లో మీ రూమ్ లో ఎవరో స్టాండింగ్ ఉన్నట్టు అనిపిస్తుంది. మీ రూమ్ లో ఎవరో నిల్చొని ఉన్నట్టు, నిలబడి ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ఇమీడియట్ గా వెనక్కి తిరుగుతారు. ఎవ్వరూ లేరు. మళ్ళీ స్క్రీన్ వైపు చూస్తారు. రెడ్, మొత్తం రెడ్ కలర్ లో ఉంటుంది. సైలెంట్. అండ్ అప్పుడే బ్లాక్ అవుట్. ఇది రెడ్ రూమ్ కర్స్ అనే ఎర్లీ జపనీస్ ఇంటర్నెట్ అర్బన్ లెజెండ్. స్టోరీలో రెడ్ పాపప్ అండ్ విక్టిమ్ కంప్యూటర్ స్క్రీన్ మీద అపియర్ అవుతుంది. డూ యూ లైక్ ద రెడ్ రూమ్ అనే క్వశ్చన్ రిపీట్ అవుతుంది. తరువాత స్క్రీన్ రెడ్ గా మారుతుంది అండ్ విక్టిమ్ చనిపోయిన తరువాత స్టోరీ ఎండ్ అయిపోతుంది. ఈ లెజెండ్ ట్రెడిషనల్ గోస్ట్ స్టోరీ లాగా కాదు. బికాజ్ సెట్టింగ్ ఇట్ సెల్ఫ్ మోడర్న్. ల్యాప్టాప్, ఇంటర్నెట్, పాపప్ అడ్వర్టైజ్మెంట్, స్క్రీన్, ఆన్లైన్ బ్రౌజింగ్. 2000s ఇంటర్నెట్ కల్చర్ లో పాపప్ యాడ్స్ ఆల్రెడీ అనోయింగ్ అండ్ సమ్ టైమ్స్ సస్పీషియస్ గా ఉండేవి. అలా ప్రతిరోజు ఇరిటేషన్ ని హర్రర్ కాన్సెప్ట్ గా మార్చడం రెడ్ రూమ్ స్టోరీ స్పెషాలిటీ. ఇంకా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటి అంటే లెజెండ్ ఇంటర్నెట్ లో స్ప్రెడ్ అయ్యే టైంలో కర్స్ ని యాక్చువల్ వెబ్సైట్ ఆర్ పాపప్ తో కనెక్ట్ చేసి ఇమాజిన్ చేశారు. అంటే ఓల్డ్ గోస్ట్ స్టోరీస్ లో డోంట్ గో ఇన్ టు ద హౌస్, మోడర్న్ ఇంటర్నెట్ హర్రర్ లో డోంట్ క్లిక్ దట్ లింక్. భయం లొకేషన్ చేంజ్ అయింది కానీ బేసిక్ సైకాలజీ సేమ్. అనోన్ ప్లేస్ లో డేంజర్ ఉందని భయం. ఇక్కడ ఆ అనోన్ ప్లేస్ మీ ఓన్ స్క్రీన్. అందుకే రెడ్ రూమ్ స్టోరీలో ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ని రిప్రజెంట్ చేస్తుంది. అర్బన్ లెజెండ్ ఓవరాల్ గా పర్సన్ టు పర్సన్ స్ప్రెడ్ అవ్వడానికి ఫోన్ కాల్స్, స్కూల్ రూమర్స్, న్యూస్ పేపర్స్ యూజ్ చేస్తాయి. ఇంటర్నెట్ వచ్చాక స్టోరీ తనకు తాను డిజిటల్ ఆబ్జెక్ట్ అయిపోయింది. మీరు స్టోరీ గురించి వినడం కాదు, స్టోరీని ఓపెన్ చేయడం, స్టోరీని క్లిక్ చేయడం, స్టోరీని స్క్రీన్ మీద చూడటం. అండ్ దట్ మేక్స్ ద భయం ఫీల్స్ మచ్ క్లోజర్. కానీ నెక్స్ట్ లెజెండ్ లో ఇంటర్నెట్ స్క్రీన్ కూడా అవసరం లేదు. ఒక ఫోన్ కాల్ చాలు. కషిమా రియాకో. నైట్ టైం మీ ఫోన్ రింగ్ అవుతుంది. అన్నోన్ నంబర్. మీరు లిఫ్ట్ చేస్తారు. సైలెంట్ గా ఉంటుంది. హలో, నో ఆన్సర్. మళ్ళీ హలో అంటారు. అప్పుడు ఒక ఉమెన్ వాయిస్ చాలా కామ్ గా, నాకు లెగ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? మీరు కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరు? ఆమె మళ్ళీ అడుగుతుంది, నాకు లెగ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసా? డిఫరెంట్ వర్షన్స్ లో క్వశ్చన్స్ చేంజ్ అవుతాయి కానీ లెజెండ్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ సేమ్. ఒక మిస్టీరియస్ ఫిమేల్ స్పిరిట్ టెలిఫోన్ ద్వారా కాంటాక్ట్ చేస్తుంది. రాంగ్ ఆన్సర్ చెప్తే డేంజర్, కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి. కానీ కరెక్ట్ ఆన్సర్ తెలియకపోతే ప్రాబ్లం. కషిమా రియాకో స్టోరీకి డిఫరెంట్ వర్షన్స్ ఉన్నాయి అండ్ సమ్ వర్షన్స్ టేకేతో ఓవర్లాప్ అవుతాయి. కొన్ని వర్షన్స్ లో ఆమె లెగ్స్ రైల్వే యాక్సిడెంట్ లో లాస్ అయ్యాయని, పోయాయని, బాత్రూమ్ ఆర్ టెలిఫోన్ ద్వారా విక్టిమ్ ని క్వశ్చన్ చేస్తుందని చెప్తారు. లెజెండ్ 1970s స్కూల్ రూమర్ కల్చర్ తో సంబంధం ఉందని ఫ్లోక్లోర్ రీసెర్చర్స్ డిస్కస్ చేశారు. ఇక్కడ డిస్టర్బింగ్ పార్ట్ ఫోన్. బికాస్ ఫోన్ ఈ సపోర్ట్ టు కనెక్ట్ యూ టు సమ్వన్ యు నో. కానీ ఈ స్టోరీలో ఫోన్ ఇట్ సెల్ఫ్ అనోన్ ప్రెజెన్స్ కి డోర్ అయిపోతుంది. ఇంకా కొన్ని వర్షన్స్ లో లెజెండ్ ని కాంటాజియస్ గా డిస్క్రైబ్ చేస్తారు. ఒకరికి ఫోన్ కాల్ వస్తుంది. ఆ పర్సన్ స్టోరీని ఇంకొకరికి చెప్తాడు. ఆ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అయ్యే కొద్దీ న్యూ వర్షన్స్ క్రియేట్ అవుతాయి. అందుకే కాషిమా రియాకో స్టోరీలో కమ్యూనికేషన్ ఇట్ సెల్ఫ్ కర్స్ మెకానిజం లాగా వర్క్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ గా ఫ్లోక్లోర్ అనాలిసిస్ లో టెలిఫోన్ స్ప్రెడ్ అండ్ అర్బన్ లైఫ్ చేంజెస్ తో ఈ టైప్ ఆఫ్ లెజెండ్స్ రైజ్ అవ్వడం కనెక్ట్ చేశారు. పోస్ట్ వార్ జపాన్ లో హౌస్ హోల్డ్ టెలిఫోన్స్ వైడ్ స్ప్రెడ్ అవ్వడంతో అనోన్ వాయిస్ ఆన్ ద ఫోన్ అనే భయాన్ని ఎవ్రీడే రెలివెన్స్ పెరిగింది. కానీ మన లిస్ట్ లో ఇప్పటి వరకు గోస్ట్, ఉమెన్, స్కూల్ బాత్రూమ్స్, పొలాలు, ఇంటర్నెట్ స్క్రీన్స్ అన్ని చూసాం. ఇప్పుడు ఒక ప్లేస్ గురించి చెప్పుకుందాం. అది మ్యాప్ లో యాక్చువల్లీ ఉందా
ఈ క్వశ్చన్ కి ఆన్సర్ రియల్ ప్లేస్ ఉంది, కానీ లెజెండ్ చెప్పే విలేజ్ అది కంప్లీట్లీ డిఫరెంట్ స్టోరీ. ఇనునాకి విలేజ్ జపాన్ లో ఫూకు ఒక ప్రిఫెక్చర్ లో ఇనునాకి అనే రియల్ ప్లేస్ ఉంది. ఓల్డ్ ఇనునాకి టన్నల్ కూడా రియల్ లొకేషన్ ఉంది. కానీ ఇంటర్నెట్ లో సర్క్యులేట్ అయిన లెజెండ్ దాని పక్కన ఒక మిస్టీరియస్ విలేజ్ ఉందని చెప్తుంది. ఒక విలేజ్ జపాన్ లాస్ అప్లై కావని, జపానీస్ కాన్స్టిట్యూషన్ కూడా అక్కడ వ్యాలిడ్ కాదని, ఎంట్రన్స్ దగ్గర ఒక వార్నింగ్ సైన్ ఉందని, పాస్ట్ దిస్ పాయింట్ జపానీస్ కాన్స్టిట్యూషన్ డస్ నాట్ అప్లై అని లెజెండ్ ప్రకారం ఆ విలేజ్ నార్మల్ ప్రపంచం నుంచి కంప్లీట్లీ ఐసోలేటెడ్. అక్కడ ఉండే ప్రజలు బయట వాళ్ళని యాక్సెప్ట్ చేయరు. వైలెన్స్ అండ్ స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కొన్ని వర్షన్స్ లో ఒక యంగ్ కపుల్ కార్ బ్రేక్ డౌన్ అయ్యాక హెల్ప్ కోసం ఫారెస్ట్ రోడ్ ఫాలో చేస్తారు. ఆ రోడ్ వాళ్ళని ఇనునాకి విలేజ్ కి తీసుకెళ్లిందని స్టోరీ. బట్ వన్స్ దే ఎంటర్, రిటర్న్ అవ్వడం ఈజీ కాదు. ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ డిస్టింక్షన్. రియల్ ఇనునాకి విలేజ్ ఎగ్జిస్టెడ్ హిస్టారికలీ, బట్ ద ఫేమస్ విలేజ్ అవుట్సైడ్ Japanese law. Story is an urban legend. The fictional legend become associated with the Inunaki area and the old tunnel in Fukuoka. But there is no reliable evidence that such a lost hidden village exists there. అందుకే ఈ స్టోరీలో రియల్ అండ్ ఫిక్షనల్ ఎలిమెంట్స్ మిక్స్ అవ్వడం వల్ల భయం ఇంకా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. రియల్ మౌంటైన్, రియల్ టన్నెల్, రియల్ ప్లేస్ నేమ్, దానికి ఇమాజినరీ విలేజ్, ఇమాజినరీ వార్నింగ్ సైన్, ఇమాజినరీ ఇన్హాబిటెంట్స్. బ్రెయిన్ కి ఇమీడియట్ గా థాట్ వస్తుంది, మేబీ సమ్వేర్ డీప్ ఇన్సైడ్ దట్ ఫారెస్ట్. బట్ దట్స్ ఎగ్జాక్ట్లీ హౌ అర్బన్ లెజెండ్స్ వర్క్. రియల్ లొకేషన్ ప్లస్ అనోన్ హిస్టరీ ప్లస్ ఇమాజినేషన్ ఈజ్ ఈక్వల్ టు పవర్ఫుల్ స్టోరీ. ఇనునాకి విలేజ్ స్టోరీ ఎస్పెషల్లీ ఇంటర్నెట్ ఏరాలో ఫేమస్ అయింది. ప్రజలు మ్యాప్స్ ని సెర్చ్ చేశారు, ఫోటోస్ చూశారు, టన్నెల్ వీడియోస్ చూశారు. ఎగ్జాక్ట్ విలేజ్ ఎక్కడ, రోడ్ ఎక్కడ, సైన్ ఉందా, సమ్వన్ రియలీ ఎంటర్డ్ అనే క్వశ్చన్ అడిగారు. కానీ ఆన్సర్ దొరకని ప్లేస్ లో ఇమాజినేషన్ ఓన్ ఆన్సర్స్ క్రియేట్ చేస్తుంది. అండ్ దట్ మే బి ద మోస్ట్ డేంజరస్ ఇంగ్రీడియంట్ ఆఫ్ ఎనీ అర్బన్ లెజెండ్. కానీ ఈ స్టోరీస్ ఎందుకు సర్వే అవుతున్నాయి? ఇప్పుడు ఒకసారి బ్యాక్ కి వెళ్ళండి. కూచుసాకే ఓనా ఆమె క్వశ్చన్ తో భయాన్ని క్రియేట్ చేస్తుంది. టీకే ఆర్డినరీ రైల్వే స్టేషన్ ని డేంజరస్ ప్లేస్ గా మార్చేస్తుంది. అకామంటో బాత్రూమ్ లో సింపుల్ చాయిస్ ని ట్రాప్ గా కన్వర్ట్ చేస్తాడు. హనాకో శాన్ స్కూల్ బాత్రూమ్ ని చైల్డ్హుడ్ ఛాలెంజ్ గా మార్చేస్తుంది. హాచి షకుసమా సమ్మర్ వెకేషన్ ని థ్రెట్ గా మార్చేస్తుంది. కూనే క్యూరియాసిటీని డేంజరస్ గా చేస్తుంది. రెడ్ రూమ్ ఇంటర్నెట్ ని హర్రర్ లొకేషన్ గా కన్వర్ట్ చేస్తుంది. కషిమా రియాకో ఫోన్ కాల్ ని భయంగా మార్చేస్తుంది. ఇనునాకి విలేజ్ రియల్ ప్లేస్ నేమ్ చుట్టూ ఇమాజినరీ వరల్డ్ క్రియేట్ చేస్తుంది. ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తే ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ కనిపిస్తుంది. ఈ స్టోరీస్ లో ఆల్మోస్ట్ అన్ని మన డైలీ లైఫ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ఆర్ ప్లేసెస్ ని యూజ్ చేస్తాయి. రోడ్, స్కూల్, బాత్రూమ్, ట్రైన్, ఫోన్, కంప్యూటర్, విలేజ్, ఫ్యామిలీ హౌస్. అందుకే అవి డిస్టెంట్ ఫ్యాంటసీ లాగా అనిపించవు. గోస్ట్ క్యాస్టిల్ లో ఉందని చెప్తే అది నాకు జరగదు అని మనం అనుకోవచ్చు. కానీ స్కూల్ బాత్రూమ్ లో థర్డ్ స్టాల్ అంటే మీరు నెక్స్ట్ టైం స్కూల్ ఆర్ కాలేజ్ బాత్రూమ్ కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా ఒక సెకండ్ ఆ థాట్ గుర్తుకు రావచ్చు. అదే అర్బన్ లెజెండ్ పవర్. సైలెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ లో సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ కి ఈ స్టోరీస్ కన్ఫర్మ్ చేసే రియలబుల్ ఎవిడెన్స్ లేదు. కానీ స్టోరీస్ సొసైటీ మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడం మాత్రం రియల్ వార్నింగ్స్ గా యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్ డేట్స్ గా యూజ్ చేస్తారు. ఇంటర్నెట్ కమ్యూనిటీస్ లో ఫిక్షనల్ ఎక్స్పీరియన్సెస్ గా షేర్ చేస్తారు. మూవీస్, మాంగా, యానిమే, గేమ్స్, యూట్యూబ్ వీడియోస్ వల్ల స్టోరీస్ న్యూ జనరేషన్స్ కి రీచ్ అవుతాయి. అండ్ ఎవ్రీ జనరేషన్ స్టోరీలో కొంచెం ఓన్ ఇమాజినేషన్ యాడ్ చేస్తుంది. మేబీ దట్స్ వై అర్బన్ లెజెండ్స్ డై అవ్వచ్చు. జపనీస్ అర్బన్ లెజెండ్స్ లో మోస్ట్ ఫ్యాసినేటింగ్ థింగ్ అదే. భయం తనకు తాను ఒక మాన్స్టర్ కాదు. భయం ఈజ్ ఏ స్టోరీ, ఒక కథ. ఒక పర్సన్ నుంచి ఇంకొక పర్సన్ కి పాస్ అవుతుంది. ఒక జనరేషన్ నుంచి నెక్స్ట్ జనరేషన్ కి ట్రావెల్ అవుతుంది. టెక్నాలజీ చేంజ్ అయినా స్టోరీ మెకానిజం చేంజ్ అవ్వదు. వన్స్ ఫైర్ ప్లేస్ దగ్గర గోస్ట్ స్టోరీ, తరువాత స్కూల్ కారిడార్ రూమర్, తర్వాత టెలిఫోన్ కాల్, తరువాత ఇంటర్నెట్ ఫారం, ఇప్పుడు సోషల్ మీడియా వీడియో. ప్లాట్ఫామ్ చేంజ్ అయింది కానీ క్వశ్చన్ సేమ్. వాట్ ఇఫ్ ఇట్ ఈస్ రియల్? అండ్ మేబీ అది మనల్ని డిస్టర్బ్ చేయడానికి ఎనఫ్. ఎందుకంటే ఈ స్టోరీస్ నిజమా కాదా అని ప్రూవ్ చేయడం కన్నా మన బ్రెయిన్ ఒక సెకండ్ అయినా సపోజ్ నిజమే అయితే అని ఇమాజిన్ చేస్తుంది. కూచిసాకే ఓనని రోడ్ మీద చూసినా అని ఇమాజిన్ చేస్తే ఆన్సర్ ఏం చెప్పాలో బ్రెయిన్ థింక్ చేస్తుంది. టీకే సౌండ్ వినిపిస్తే వెనక్కి తిరగకుండా రన్ అవ్వాలి, పారిపోవాలి అనిపిస్తుంది. హనాకో శాన్ బాత్రూమ్ లో పిలిస్తే
డోర్ ఓపెన్ చేయాలా వద్దా అని డౌట్ వస్తుంది. హాచి షాకుసామా డిస్టెన్స్ లో కనిపిస్తే, కొంచెం దూరంలో కనిపిస్తే మేబీ అది జస్ట్ ఒక పర్సన్ అని కన్విన్స్ చేసుకుంటాం. కూనే కనిపిస్తే క్లోజ్ గా చూడకూడదని గుర్తొస్తుంది. రెడ్ రూమ్ పాపప్ కనిపిస్తే క్లోజ్ చేయాలి అని ఇమీడియట్ గా అనిపిస్తుంది. ఇనునాకి టన్నెల్ నేమ్ వినిపిస్తే యాక్చువల్లీ ఆ ప్లేస్ లో ఏముంది అని క్యూరియాసిటీ వస్తుంది. అండ్ దిస్ ఈస్ వేర్ అర్బన్ లెజెండ్స్ బికమ్ పవర్ఫుల్. దే డోంట్ హ్యావ్ టు ఎంటర్ యువర్ రూమ్, దే ఓన్లీ హ్యావ్ టు ఎంటర్ యువర్ ఇమాజినేషన్. సో ఈ స్టోరీస్ నిజమా? కూచిసాకి ఓనర్ రియల్లీ స్ట్రీట్స్ లో రోమ్ చేస్తుందా? టీకే రైల్వే స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుందా? అనాకో శాన్ స్కూల్ బాత్రూమ్ లో ఉంటుందా? హాచి షాకుసామా కంట్రీ సైడ్ లో చిల్డ్రన్ ని ఫాలో చేస్తుందా? కూనేని చూస్తే మ్యాడ్నెస్ వస్తుందా? రెడ్ రూమ్ కంప్యూటర్ ని కర్స్ చేస్తుందా? ఇనునాకి విలేజ్ రియల్లీ హిడెన్ సమ్వేర్ ఉందా? మనకి సూపర్ న్యాచురల్ ప్రూఫ్ లేదు. కొన్ని స్టోరీస్ కి డాక్యుమెంటెడ్ ఫ్లోక్లోర్ హిస్టరీ ఉంది, కొన్ని రూమర్స్, కొన్ని ఇంటర్నెట్ బార్న్ ఫిక్షన్, కొన్ని ఓల్డర్ స్టోరీస్ నుంచి ఎవాల్వ్ అయిన మోడర్న్ వర్షన్స్. కానీ అన్ని కలిపి చూస్తే ఒక ఫ్యాసినేటింగ్ ట్రూత్ మాత్రం కనిపిస్తుంది. పీపుల్ ఆర్ వెరీ గుడ్ అట్ టర్నింగ్ ఫియర్ ఇంటూ స్టోరీస్. ఒక అన్ఎక్స్ప్లెయిన్డ్ యాక్సిడెంట్ జరిగితే స్టోరీ పుట్టచ్చు, ఒక ఎంటీ బాత్రూమ్ ఉంటే స్టోరీ పుట్టచ్చు, ఒక డిస్టాంట్ ఆబ్జెక్ట్ క్లియర్ గా కనిపించకపోతే స్టోరీ పుట్టచ్చు, ఒక స్ట్రేంజ్ వెబ్సైట్ కనిపిస్తే స్టోరీ పుట్టచ్చు, ఒక అబాండ్ టన్నెల్ ఉంటే స్టోరీ పుట్టచ్చు. And once people started telling that story, it becomes bigger than the person who created it. Maybe original storyteller ని ఎవరికి తెలియకపోవచ్చు, బట్ స్టోరీ మాత్రం సర్వైవ్ అవుతుంది. ఇయర్స్ పాస్, టెక్నాలజీ చేంజెస్, చిల్డ్రన్స్ గ్రో అప్, న్యూ చిల్డ్రన్ ఆ సేమ్ స్టోరీని మళ్ళీ వింటారు, కొంచెం చేంజ్ చేస్తారు, కొంచెం యాడ్ చేస్తారు, అండ్ ఈవెన్చువల్లీ లెజెండ్ బికమ్స్ కల్చర్. సో నెక్స్ట్ టైం మీరు జపాన్ లో ఒక ఎంటీ రైల్వే స్టేషన్ లో ఫోటో చూస్తే, ఒక స్కూల్ బాత్రూమ్ కారిడార్ చూస్తే, లేట్ నైట్ ల్యాప్టాప్ స్క్రీన్ మీద అన్ఎక్స్పెక్టెడ్ పాపప్ కనిపిస్తే, ఆర్ డిస్టెన్స్ ఆర్ వైట్ ఫిగర్ ఫీల్డ్ మధ్య మూవ్ అవుతుంటే, ఒక తెల్లని ఆకారం పొలాల మధ్య కదులుతూ కనిపిస్తే ఇమీడియట్ గా హర్రర్ స్టోరీ గుర్తుకు రావాల్సిన అవసరం లేదు. మేబీ అది జస్ట్ ఒక నార్మల్ ఆబ్జెక్ట్, మేబీ గాలి, మేబీ షాడో, మేబీ కోఇన్సిడెన్స్, మేబీ హ్యూమన్ ఇమాజినేషన్. కానీ ఒక క్వశ్చన్ మాత్రం ఇంట్రెస్టింగ్ గా మిగిలిపోతుంది. మనం డార్క్నెస్ లో బయట ఏముందో భయపడుతున్నామా, లేక బయట యాక్చువల్లీ ఏం లేకపోయినా మన బ్రెయిన్ క్రియేట్ చేసిన పాసిబిలిటీని మనమే భయంగా మార్చుకుంటున్నామా? జపానీస్ అర్బన్ లెజెండ్స్ కి ఎగ్జాక్ట్ ఆన్సర్ మనకి దొరకకపోవచ్చు, కానీ పర్హాప్స్ అదే వాటి రియల్ మిస్టరీ. గోస్ట్ ఉందా లేదా అనేది కాదు, ఒక స్టోరీ ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్ వరకు ఎందుకు ఇంత ఈజీగా సర్వే అవుతుందో. అండ్ మేబీ టునైట్ మీరు లైట్స్ ఆఫ్ చేసి రూమ్ లో అలోన్ గా ఉన్నప్పుడు, ఫోన్ పక్కన పెట్టి సైలెంట్ గా బెడ్ మీద పడుకున్నప్పుడు, డోర్ బయట నుంచి ఒక వెరీ స్మాల్ చిన్న సౌండ్ వినిపిస్తుంది. ట్యాప్. మీరు ఇగ్నోర్ చేస్తారు, మళ్ళీ ట్యాప్. మీరు ఐస్ ఓపెన్ చేస్తారు, రూమ్ మొత్తం సైలెంట్ గా ఉంటుంది, అక్కడ ఎవ్వరూ లేరు, ప్రొబాబ్లీ నథింగ్. కానీ మీ బ్రెయిన్ ఆల్రెడీ ఒక స్టోరీ నేర్చుకుంది. అండ్ సమ్ టైమ్స్ భయానికి కావాల్సింది గోస్ట్ కాదు, ఒక పాసిబిలిటీ చాలు.